Good morning, all of you. Now we are going to discuss about hardening. So this is also one of the heat treatment process. In before classes, we already discussed about some of the heat treatment process like normalizing and tempering. So all these are discussed in last videos or last classes, and now we have to discuss about hardening. So in general situation or some of the applications we need to have high tensile strength and hardness so that it may be successfully used for heavy డ్యూటీ పర్పస్ అమ్మ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ హై లార్జ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లార్జ్ మెటీరియల్స్ ఆర్ హెవీ డ్యూటీ పర్పస్ కోసం యూజ్ చేసే మెటీరియల్స్ అనేవి హై టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉండాలి, అట్ ద సేమ్ టైం హై డక్టిలిటీ ఆర్ హై హార్డ్నెస్ అనేది ఉండాలమ్మా. సో హార్డ్నెస్ అండ్ టెన్సైల్ స్ట్రెంగ్త్ బోత్ ఆర్ కామన్లీ హ్యావింగ్ ఈజ్ లిటిల్ డిఫికల్ట్. సో జనరల్ సిచ్యువేషన్లోకి వచ్చేసరికి టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటే బాడీ అనేది ఎక్కువ డక్టైల్గా ఉంటే టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ బాడీ బ్రిటిల్గా ఉంటే హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందమ్మా. బట్ బోత్ ది కాంబినేషన్స్ హ్యావింగ్ ఇన్ వన్ ఎలిమెంట్ నీడెడ్ సమ్ అప్లికేషన్స్ అమ్మ, సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్. సో ఫర్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు డూ ది హార్డనింగ్ అమ్మ. అంటే టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉండే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దట్ హ్యాస్ టు హ్యావింగ్ అ హై హార్డ్నెస్ ఆల్సో. సో హార్డ్నెస్ని కూడా ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. సో హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ వాల్యూస్ కెన్ బి అప్టైన్డ్ బై ప్రాసెస్ నోన్ యాజ్ హార్డనింగ్ అమ్మ. సో హై స్ట్రెంగ్త్ స్ట్రెస్ అండ్ హై హార్డ్నెస్ ఇవి రెండు కూడా అప్టైన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని హార్డనింగ్ అంటారు. సో హార్డనింగ్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ 4 స్టెప్స్ అమ్మ. హార్డనింగ్ ప్రాసెస్ అనేవి 4 స్టెప్స్ కన్సిస్ట్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీటింగ్ ది స్టీల్ టు అబౌవ్ A3 టెంపరేచర్ అమ్మ. సో క్రిటికల్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఆ A3 టెంపరేచర్ కన్నా ఇంక్రీజ్ చేస్తే ఆర్ అబౌవ్ A3 టెంపరేచర్ దాకా హీట్ చేస్తే ఫర్ హైపో ఎటిక్టాయిడ్ స్టీల్స్ అమ్మ. అంటే రియాక్షన్స్కి వచ్చేసరికి హైపో ఎటిక్టాయిడ్ స్టీల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని అబౌవ్ A3 టెంపరేచర్ దాకా హీట్ చేయడం, లేదంటే అబౌవ్ A1 టెంపరేచర్ ఫర్ హైపర్ ఎటక్టాయిడ్ స్టీల్స్ అమ్మ. హైపర్ ఎటక్టాయిడ్ స్టీల్స్ని A1 టెంపరేచర్ కన్నా ఇంప్రూవ్ చేయడం ఫస్ట్ ప్రాసెస్ అమ్మ బై 50 డిగ్రీ సెంటిగ్రేడ్, 50 డిగ్రీ సెంటిగ్రేడ్కి. అండ్ సెకండ్ స్టెప్కి వచ్చేసరికి హోల్డింగ్ ది స్టీల్ కాంపోనెంట్ ఫర్ సఫిషియంట్ సోకింగ్ టైమ్ ఫర్ హోమోజేనియస్ ఆస్టినైజేషన్ అమ్మ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A3 టెంపరేచర్ కన్నా ఇంప్రూవ్ చేసాం, అరే అబౌవ్ A3 టెంపరేచర్కి ఇంక్రీజ్ చేసామమ్మా. సో సేమ్ టెంపరేచర్ని అట్ సమ్ పీరియడ్ ఆర్ సమ్ టైమ్ మెయింటైన్ చేయడం, కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం ఆర్ సోక్ చేయడం సెకండ్ ప్రాసెస్ అమ్మ. సో ఫర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ హోమోజేనియస్ ఆస్టినైజేషన్. సో ఆ మెటీరియల్ అనేది ఆస్టినైజ్ అవ్వడం కోసం, ఆ ఆస్టినైజేషన్ ఎలిమెంట్గా ఫామ్ అవ్వడం కోసం వీ హ్యావ్ టు డూ సోకింగ్ ఫర్ సమ్ టైమ్ అమ్మ. సో సోకింగ్ అనేది సేమ్ టెంపరేచర్ దగ్గర సమ్ టైమ్ హోల్డ్ చేయడాన్ని సోకింగ్ అంటారమ్మ. అండ్ థర్డ్ స్టెప్కి వచ్చేసరికి సో ఈ ఏదైతే ఎలిమెంట్ని సోక్ చేసామో ఆర్ హీట్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ని కూలింగ్ ఆఫ్ హాట్ స్టీల్ కాంపోనెంట్స్ అట్ ఎ రేట్ జస్ట్ ఎక్సీడింగ్ ది క్రిటికల్ కూలింగ్ రేట్ ఆఫ్ ది స్టీల్ అమ్మ. సో క్రిటికల్ కూలింగ్ రేట్ ఆఫ్ ది స్టీల్ కన్నా కూడా సమ్వాట్ టెంపరేచర్ని ఇంప్రూవ్ చేసుకొని వీ హ్యావ్ టు కూల్ దట్ మెటీరియల్. ఆ హీట్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ స్టీల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూల్ చేయాలి ఆర్ ఇంప్రూవ్ చేయాలమ్మ టు రూమ్ టెంపరేచర్ ఆర్ బిలో రూమ్ టెంపరేచర్. సో రూమ్ టెంపరేచర్కి కూల్ చేయడం ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 28 డిగ్రీస్ దాకా కూల్ చేయడం, లేదంటే బిలో రూమ్ టెంపరేచర్ 28 డిగ్రీస్ కన్నా కూడా తక్కువ టెంపరేచర్కి మనం కూల్ చేయడం ఈజ్ ది థర్డ్ ప్రాసెస్ అమ్మ. అండ్ ఫైనల్ స్టెప్కి వచ్చేసరికి టెంపరింగ్ ఆఫ్ ద మార్టెన్సైట్ టు అచీవ్ ద డిజైర్డ్ హార్డ్నెస్. సో ఈ మార్టెన్సైట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అంటే ఆస్టెనైట్ అనేది వైల్ డూయింగ్ దీస్ ఆపరేషన్స్ కన్వర్టెడ్ ఇంటూ మార్టెన్సైట్ అమ్మ. ఈ మార్టెన్సైట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని టెంపరింగ్ చేయాలి. సో వాట్ ఈజ్ టెంపరింగ్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ నెక్స్ట్ స్టెప్స్. సో నెక్స్ట్ స్టెప్స్లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ ది హార్డనింగ్ ప్రాసెస్ అమ్మ. సో దీన్ని హార్డనింగ్ ప్రాసెస్ అంటారు. అండ్ ఇక్కడ ఆస్టినైట్ అనేది మార్టిన్సైట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఆస్టినైట్ అనేది మార్టిన్సైట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడమే ప్రాసెస్ని హార్డనింగ్ అంటారు. అండ్ ఈ హార్డనింగ్ చేయడం వల్ల టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ హార్డ్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో ఇక్కడ ఈ మార్టిన్సైట్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది హార్డ్నెస్ని ఇంప్రూవ్ చేస్తుందమ్మా. అండ్ ఈ హార్డనింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి ఇన్వాల్వ్స్ ది
క్వంచింగ్ అండ్ టెంపరింగ్. సో, ఈ ప్రాసెస్ అనేది క్వంచింగ్ అండ్ టెంపరింగ్ ప్రాసెస్ కూడా చేస్తేనే కంప్లీట్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ డ్యూరింగ్ క్వంచింగ్ ఔటర్ సర్ఫేస్ ఈజ్ కూల్డ్ క్విక్కర్ దాన్ ద సెంటర్ అమ్మ. సో, క్వంచింగ్ అంటే ఏం లేదు, బాగా హీట్ చేసిన మెటల్‌ని సడెన్‌గా కూల్ చేస్తే దాన్ని క్వంచింగ్ అంటారమ్మా. సో, అలా సడెన్‌గా కూల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఔటర్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది స్పీడ్‌గా, ర్యాపిడ్‌గా కూల్ అయిపోతుంది యాజ్ కంపేర్డ్ టు సెంటర్. సో, సెంటర్‌తో కంపేర్ చేస్తే ఔటర్ సర్ఫేస్ అనేది క్విక్‌గా కూల్ అయిపోతుందమ్మా. దాన్ని క్వంచింగ్ అంటారు. In other words, the transformation of austenite is proceeding at different rates. సో, ఆస్టనైట్ అనేది డిఫరెంట్ రేట్స్లో కన్వర్ట్ అవుతూ ఉంటుందమ్మా. అండ్ దేర్ ఈజ్ ఎ లిమిట్ టు ద ఓవరాల్ సైజ్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దిస్ హార్డనింగ్ ప్రాసెస్. సో, ఇక్కడ మనం హీట్ చేసి మళ్ళీ కూల్ చేసి మళ్ళీ స్లోగా హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెటీరియల్ ఏదైతే ఉంటుందో దట్ మెటీరియల్ సైజ్ విల్ బి లిటిల్ బిట్ చేంజ్డ్ అవుట్ అమ్మా. సో, కాబట్టి మనం తీసుకునే మెటీరియల్ ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ని బేస్ చేసుకొని ఆ సైజ్ అనేది వేరీ అవుతూ వస్తుంది. కానీ ఆ సైజ్కి మనకు ఒక లిమిటేషన్ అనేది ఉండాలమ్మా. ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ డిఫరెన్స్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రాపర్ క్వంచింగ్ మీడియం షుడ్ బి యూజ్డ్ such that the components get cooled at a rate just exceeding the critical కూలింగ్ రేట్ ఆఫ్ ద స్టీల్. సో, ఇప్పుడు మనం క్వంచింగ్ అంటే డిఫరెంట్ మీడియమ్స్లో చేయొచ్చమ్మా. లైక్ ఎయిర్ కూలింగ్ అయినా చేయొచ్చు, లేదంటే లిక్విడ్ కూలింగ్ అయినా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ని హీట్ చేసిన మెటీరియల్ని డైరెక్ట్గా సడన్గా వాటర్లో ప్లేస్ చేస్తే అది వాటర్ క్వంచింగ్ ఆర్ లిక్విడ్ క్వంచింగ్ అంటారు. లేదంటే ఆ మెటీరియల్ని ఎయిర్కి కానీ ఎక్స్పోజ్ చేస్తే మనకి ఎయిర్ అనేది మీడియంగా తీసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కన్సిడర్ చేసుకుంటే మనం కొలిమిలో యూస్ చేసే కత్తిని హీట్ చేసి తర్వాత దాన్ని డైరెక్ట్గా సడన్గా కూల్ చేస్తారు, వాటర్లో ప్లేస్ చేస్తారు. అండ్ ఇలా వాటర్లో ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కత్తి ఏదైతే ఉంటుందో అది హార్డ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. అంటే ఏంటి, మనం లోడ్ అప్లై చేసినా లేకపోతే ఎంత హార్డ్ మెటీరియల్ మీద కట్ చేయాల్సి వచ్చినా కూడా ఆ కత్తి అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ హార్డ్నెస్ అనేది రెడ్యూస్ అవ్వకుండా ఉంటుందమ్మా. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్వంచింగ్. సో, ఇక్కడ కూడా మనం క్వంచింగ్ చేయడం వల్ల మెటీరియల్ హార్డ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ యూస్ చేసే మీడియంని బేస్ చేసుకొని, అంటే ఐదర్ లిక్విడా లేదంటే ఎయిర్, ఆ మీడియంని కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని ఆ కూలింగ్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుందమ్మా. అండ్ ఇక్కడ జనరల్గా అల్లాయ్ స్టీల్స్ హ్యావ్ లెస్ క్రిటికల్ కూలింగ్ రేట్ అండ్ హెన్స్ సమ్ ఆఫ్ ద అల్లాయ్ స్టీల్స్ కెన్ బి హార్డెండ్ బై సింపుల్ ఎయిర్ కూలింగ్ అమ్మ. సో, జనరల్గా మనం ఇక్కడ స్టీల్స్లో అల్లాయ్ స్టీల్స్ని కానీ కన్సిడర్ చేసుకుంటే వాటికి క్రిటికల్ కూలింగ్ రేట్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. అంటే క్వంచింగ్ చేసినప్పుడు క్రిటికల్ కూలింగ్ రేట్ కన్నా కూడా తక్కువగానే వర్క్ అనేది జరుగుతుంది. అండ్ అల్లాయ్ స్టీల్స్ అనేవి జనరల్గా ఎయిర్ కూలింగ్ జరగడం వల్ల హార్డెన్ అయిపోతాయమ్మా. అంటే ఇది సింపుల్ ప్రాసెస్, ఎయిర్ కూలింగ్లోనే మనకి హార్డనింగ్ అనేది జరుగుతుంది. అండ్ కమింగ్ టు హై కార్బన్ స్టీల్స్కి వచ్చేసరికి మోర్ క్రిటికల్ కూలింగ్ రేట్ అండ్ హ్యాస్ టు బి హార్డెండ్ బై ఆయిల్ క్వంచింగ్. సో, క్రిటికల్ కూలింగ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అది ఇంప్రూవ్ అవుతుంది. అగైన్ ఆయిల్ క్వంచింగ్ అంటే ఆయిల్లో మనం డిప్ చేయడం వల్ల హార్డ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ మీడియం కార్బన్ స్టీల్స్కి వచ్చేసరికి హయ్యర్ క్రిటికల్ కూలింగ్ రేట్స్ అనేవి అటైన్ అవుతాయి. అండ్ వీటిని వాటర్లో కానీ లేకపోతే బ్రైన్ అంటే సాల్ట్ వాటర్లో కానీ వీ హ్యావ్ టు క్వంచ్ ఈజ్ నెససరీ అమ్మ. సో, జనరల్గా వాటర్లో చేయొచ్చు, లేదంటే ఎనీ రిక్వైర్మెంట్ ఆ స్పెషల్ కేస్కి వచ్చేసరికి బ్రైన్ క్వంచింగ్ అనేది అంటే సాల్ట్ వాటర్లో కానీ లేకపోతే అదర్ సొల్యూషన్ వాటర్లో కానీ మనం క్వంచింగ్ చేయడం అనేది పాసిబుల్ అవుతుందమ్మా. అండ్ దిస్ ఈజ్ ది కార్బన్ పర్సంటేజ్ అండ్ టెంపరేచర్ అమ్మ. సో, కార్బన్ పర్సంటేజ్ అండ్ టెంపరేచర్కి వస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి 3 టెంపరేచర్స్ ఉన్నాయి, AC1 అండ్ AC2 అండ్ AC3 అమ్మ. క్రిటికల్ టెంపరేచర్స్ అంటారు వీటిల్ని. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ స్పెరడైజ్డ్ అనిలింగ్ అమ్మ. సో, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనం లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఎట్ లో టెంపరేచర్ దగ్గర మనం అనలింగ్ చేస్తే ఆర్ హీట్ చేసి కూల్ చేస్తే దాన్ని స్పెరిడైజింగ్ అనిలింగ్ అంటారు. అండ్ నెక్స్ట్కి వచ్చేసరికి ఫుల్ అనిలింగ్ అమ్మ. సో, ఫుల్ అనలింగ్ అండ్ హార్డనింగ్. సో, దిస్ విల్ బి హ్యాపెండ్ అవుట్ ఎట్ కార్బన్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు
ఆర్ హై కార్బన్ పర్సంటేజ్ కండిషన్ దగ్గర ఫామ్ అవుతుందమ్మా. అండ్ నార్మలైజింగ్కి వచ్చేసరికి హై టెంపరేచర్స్ దగ్గరే మనకి నార్మలైజింగ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ కార్బన్ పర్సంటేజ్ ఈజ్ నియర్లీ బిట్వీన్ 0.8% దగ్గర దాకా వీ కెన్ గెట్ దట్ అమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ ది టెంపరేచర్ అండ్ కార్బన్ పర్సంటేజ్ ఆఫ్ hardening or heat treatment process. And the hardening temperature depends on chemical composition. కెమికల్ కాంపోజిషన్ని బేస్ చేసుకొని హార్డనింగ్ టెంపరేచర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో జనరల్గా ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ హార్డ్నెస్ డిపెండ్స్ ఆన్ ద కార్బన్ కంటెంట్ ఎలోన్. సో ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ ఏవైతే తీసుకుంటున్నామో వాటిల్లో కార్బన్ కంటెంట్ అంటే మనం ఎంత పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ యూజ్ చేస్తున్నాం అన్న కండిషన్ని బేస్ చేసుకొని హార్డ్నెస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో జనరల్గా హైపో ఎటిక్టాయిడ్ స్టీల్స్ హీటెడ్ టు అబౌట్ 30 to 50 degrees centigrade అబౌవ్ ది అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ అమ్మ. మనకి AC3 ఏదైతే ఉంటుందో అప్పర్ క్రిటికల్ టెంపరేచర్, ఆ టెంపరేచర్ కన్నా కూడా 30 to 50 degrees centigradeని ఇంప్రూవ్ చేస్తే వీ కెన్ గెట్ ది హార్డ్నెస్ ఆఫ్ హైపో ఎటిక్టాయిడ్ స్టీల్స్ అమ్మ. అండ్ ఎటిక్టాయిడ్ అండ్ హైపర్ ఎటిక్టాయిడ్ స్టీల్స్కి వచ్చేసరికి అబౌవ్ 30 to 50 degrees అబౌవ్ లోయర్ క్రిటికల్ టెంపరేచర్ అమ్మ. లోయర్ క్రిటికల్ టెంపరేచర్ కన్నా కూడా 30 to 50 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ని ఇంప్రూవ్ చేస్తే వి విల్ గెట్ ది హార్డ్నెస్. అండ్ లాస్ట్ హార్డనింగ్ ప్రాసెస్లో మనం టెంపరింగ్ లాస్ట్ మెథడ్ లాస్ట్ స్టెప్ టెంపరింగ్ చూసామమ్మా. సో అగైన్ టెంపరింగ్ అంటే టెంపరింగ్ ఈజ్ ద ప్రాసెస్ వేర్ స్టీల్ ఈజ్ రీహీటెడ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ క్వంచింగ్ అమ్మ. సో క్వంచింగ్ అంటే ఏం చెప్పాము? సో మెటీరియల్ ఏదైతే హీట్ చేస్తున్నామో దాన్ని సడన్గా కానీ కూల్ చేస్తే దాన్ని క్వంచింగ్ అంటారమ్మా. సో ఈ క్వంచింగ్ జరగడం వల్ల ఏమవుతుందంటే హార్డ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ టెన్సైల్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ కావాలి కాబట్టి వీ హ్యావ్ టు డూ ది టెంపరింగ్ అమ్మ. సో టెంపరింగ్ ప్రాసెస్ చేయాలి. అండ్ కమింగ్ టు టెంపరింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి ఈ టెంపరింగ్ ప్రాసెస్లో వీ హ్యావ్ టు ఆల్రెడీ హీట్ చేసి అండ్ కూల్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని రీహీట్ చేయడాన్ని టెంపరింగ్ అంటారమ్మా. సో టెంపరింగ్ ఈజ్ ది ప్రాసెస్ వేర్ స్టీల్ ఈజ్ రీహీటెడ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ క్వంచ్డ్ అమ్మ. సో క్వంచింగ్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ని రీహీట్ చేస్తే సూటబుల్ టెంపరేచర్ బిలో ది ట్రాన్స్ఫర్మేషన్ టెంపరేచర్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫేస్ చేంజ్ అయ్యే టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్లో కానీ రీహీట్ చేస్తే ఫర్ అన్ అప్రాక్సిమేట్ టైమ్ అమ్మ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఆర్ మోర్ దాన్ డిపెండింగ్ ఆన్ ఇట్స్ సైజ్ అమ్మ. అంటే మెటీరియల్ సైజుని బేస్ చేసుకొని 1 hour కానీ ఆర్ 2 hours కానీ హీట్ చేసి అండ్ కూలింగ్ బ్యాక్ టు రూమ్ టెంపరేచర్కి కానీ కూల్ చేస్తే దట్ ఈజ్ నోన్ యాజ్ టెంపరింగ్ అంటారు. అండ్ ఇక్కడ ఫ్రెష్లీ క్వంచ్డ్ మార్టెన్సైట్ ఈజ్ హార్డ్ బట్ నాట్ డక్టైల్. సో మనం ఆల్రెడీ చెప్పాం క్వంచింగ్ జరగడం వల్ల హార్డ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బట్ డక్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుదమ్మా. డక్టిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు డూ ది టెంపరింగ్. అండ్ ఇక్కడ టెంపరింగ్ ఈజ్ నీడ్ టు ఇంపార్ట్ డక్టిలిటీ టు మార్టెన్సైట్ యూజువల్లీ అట్ ఏ స్మాల్ సాక్రిఫైస్ ఇన్ స్ట్రెంగ్త్. సో జనరల్గా మన టెంపరింగ్ అనేది చేయడం వల్ల డక్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. డక్టిలిటీ ఇంప్రూవ్ మార్టెన్సైట్ ఎలిమెంట్కి ఆర్ మార్టెన్సైట్ టైప్ ఆఫ్ మెటీరియల్కి డక్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బట్ డక్టిలిటీ ఇంప్రూవ్ అయితే యాజ్ యూజువల్గా స్ట్రెంగ్త్ అనేది సమ్వాట్ సాక్రిఫైస్ అవ్వాల్సిందే. స్ట్రెంగ్త్ సాక్రిఫైస్ అవ్వకుండా స్ట్రెంగ్త్ రెడ్యూస్ అవ్వకుండా డక్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వదమ్మా. అండ్ ఇక్కడ టెంపరింగ్ ఈజ్ ఏ సబ్ క్రిటికల్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద టఫ్నెస్ ఆఫ్ హార్డెన్డ్ స్టీల్. సో ఈ టెంపరింగ్ అంటే సబ్ క్రిటికల్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అమ్మా. అంటే హై టెంపరేచర్ దగ్గర కాకుండా సబ్ క్రిటికల్ జోన్లో మనం హీట్ని యాడ్ చేస్తున్నాం అండ్ దీనివల్ల టఫ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. టఫ్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఎలాంగేషన్ అమ్మా. అంటే బాడీని కానీ మనం లోడ్ అప్లై చేస్తే ఎలాంగేట్ అవుతుంది కానీ బ్రేక్ అవ్వదమ్మా. సో ఆ నేచర్ని ఎలాంగేషన్ అంటారు. అండ్ హార్డ్నెస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే హెడ్ ఆఫ్ ఏ హ్యామర్ అమ్మ. సో హ్యామర్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దట్ వర్క్ క్వంచ్ టు ఫుల్లీ మార్టెన్సైట్ స్ట్రక్చర్. సో ఈ హ్యామర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ చేసి నెక్స్ట్ దాన్ని క్వంచ్ చేసి అంటే సడన్ కూల్ అనేది చేస్తున్నాం అమ్మ. సో మార్టెన్సైట్ స్ట్రక్చర్ వచ్చేదాకా మనం హీట్ చేసి క్వంచింగ్ అనేది చేస్తున్నాం. అండ్ దీనివల్ల ఏమవుతుంది, అది వుడ్ క్రాక్డ్ ఆఫ్టర్ ఫ్యూ బ్లోస్ అమ్మ. సో ఆ హ్యామర్ ఏదైతే ఉంటుందో దాన్ని పంచ్ చేసినప్పుడు ఆర్ మనం దాన్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ సమ్ ఆఫ్ ది పంచెస్ ఇట్ విల్ బి క్రాక్డ్ అవుట్
ఎట్ ది ఎడ్జ్ పొజిషన్ అమ్మా, ఎడ్జ్ సర్ఫేస్ పొజిషన్ దగ్గర క్రాక్ అవుతుంది. ఎందుకని క్వంచింగ్ జరిగిన తర్వాత ఆ బాడీ అనేది డక్టిలిటీ నేచర్లో లేదు, ఓన్లీ హార్డ్ అండ్ నేచర్లోనే ఉంది. అంటే బాడీ అనేది హార్డనింగ్ మాత్రమే జరిగింది అండ్ డక్టిలిటీ అనేది ఫామ్ అవ్వలేదు. డ్యూ టు దట్ పర్పస్ మెటీరియల్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఆ క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయమ్మా. ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు డూ ది క్వంచింగ్ టు ద మెటీరియల్ అమ్మా. So tempering during manufacturing of the hammer imparts shock resistance amma, with only a slight decrease in hardness. So ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వంచ్ చేసిన మార్టిన్సైట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో హ్యామర్ అనేది, ఆ హ్యామర్ అనేది హై హార్డ్నెస్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. బట్ హై హార్డ్నెస్ ఉండడంతో పాటు దాన్ని కానీ యూజ్ చేసామంటే ఆఫ్టర్ సమ్ ఆఫ్ ది బ్లోస్, సమ్ ఆఫ్ ది యూటిలైజేషన్ తర్వాత క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. కానీ అక్కడ హై హార్డ్నెస్ అనేది ఉంది. సో ఇప్పుడు ఆ క్రాక్స్ ఫామ్ అవ్వడాన్ని రెడ్యూస్ చేయడం కోసం వీ హ్యావ్ టు డూ ది టెంపరింగ్ అమ్మ. సో ఈ టెంపరింగ్ అనేది డ్యూరింగ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేటప్పుడే టెంపరింగ్ కూడా చేసామంటే ఇట్ ఇంపాక్ట్స్ ది షాక్ రెసిస్టెన్స్ అమ్మ. అంటే దాన్ని బ్లో చేసినప్పుడు షాక్స్ ఏవైతే ఫామ్ అవుతాయో వాటిని రెసిస్ట్ చేస్తుంది. అండ్ షాక్స్ అనేవి ఫామ్ అయినప్పుడు బ్రేక్ ఆర్ క్రాక్స్ అనేవి ఫామ్ అవ్వకుండా అరెస్ట్ చేస్తుందమ్మా. కానీ దీనివల్ల ఏమవుతుందంటే సమ్ అమౌంట్ ఆఫ్ హార్డ్నెస్ అనేది రెడ్యూస్ అవుతుందమ్మా. బట్ దట్ విల్ బి నెగ్లిజిబుల్ కండిషన్. ఆ హార్డ్నెస్ అనేది నెగ్లిజిబుల్ రేంజ్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ ఆర్ యూజువల్లీ ఐడెంటిఫైడ్ బై ది కలర్స్ అమ్మ. సో టెంపరేచర్స్ అనేవి బేస్డ్ ఆన్ ది మెటీరియల్ని బేస్ చేసుకొని అండ్ బేస్డ్ ఆన్ ది టెంపరేచర్ని బేస్ చేసుకొని కలర్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ టెంపరేచర్స్ ఫర్ టూల్ అండ్ షాఫ్ట్స్ అలాంగ్ విత్ టెంపర్ కలర్స్. సో ఆ టెంపర్ కలర్స్ తోటి ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం ఏ మెటీరియల్కి యూజ్ చేస్తున్నాం అండ్ ఎంత టెంపరేచర్ యూజ్ చేస్తున్నాం అనేది. వీ కెన్ సీ దట్. సో జనరల్గా లో టెంపరేచర్ టెంపరింగ్ అంటే 150 to 250 degrees సెంటిగ్రేడ్ ఉంటే వాటిని లో టెంపరేచర్ అంటారు. అండ్ మీడియం టెంపరేచర్ టెంపరింగ్ అంటే 350 to 450 degrees సెంటిగ్రేడ్. అండ్ హై టెంపరేచర్ టెంపరింగ్ అంటే 500 to 650 degrees సెంటిగ్రేడ్ని హై టెంపరేచర్ టెంపరింగ్ అంటారమ్మా. అండ్ ఇక్కడ కలర్ వైజ్ అండ్ టెంపరేచర్ వైజ్ అండ్ టెంపరింగ్ కలర్ని కన్సిడర్ చేసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేల్ ఎల్లో అమ్మ. సో పేల్ అంటే లైట్ ఎల్లో కలర్ అనేది నియర్లీ 230 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఫామ్ అవుతుంది. అండ్ ఆన్ విచ్ మెటీరియల్స్ అంటే లేత్ టూల్స్ ఫర్ బ్రాస్ మెటీరియల్స్ని కానీ 230 degrees సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసామంటే పేల్ ఎల్లో కలర్ అనేది ఫామ్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ డార్క్ ఎల్లో 240 degrees సెంటిగ్రేడ్ దగ్గర మైల్డ్ స్టీల్ మెటీరియల్స్, లేత్ టూల్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో ఆ టూల్స్లో మైల్డ్ స్టీల్ వన్ ఆఫ్ ది టూల్ అమ్మ. సో ఆ టూల్ అనేది డార్క్ ఎల్లో కలర్లో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బ్రౌన్ కలర్ అమ్మ. 250 degrees సెంటిగ్రేడ్ దగ్గర వుడ్ టర్నింగ్ టూల్స్, మీరు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ల్యాబ్లో కానీ చూస్తే వుడ్ టర్నింగ్ టూల్స్ అనేవి చూస్తున్నారు. ఆ టూల్స్ని కానీ 250 degrees సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసామంటే టెంపరింగ్ చేసామంటే బ్రౌన్ కలర్లోకి కన్వర్ట్ అవుతాయమ్మా. నెక్స్ట్ వుడ్ టర్నింగ్ టూల్స్ని 260 degrees సెంటిగ్రేడ్ దగ్గర బ్రౌన్ ఆర్ పర్పుల్ కలర్లోకి కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ యాక్సా బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని 270 degrees సెంటిగ్రేడ్ దగ్గర మనం హీట్ చేసామంటే పర్పుల్ కలర్లోకి ఫామ్ అవుతుంది. అండ్ కోల్డ్ ఫోర్జింగ్ టూల్స్ అమ్మ. అంటే జనరల్గా పంచింగ్ మిషన్స్ కానీ లేకపోతే అదర్ హైడ్రాలిక్ మిషన్స్లో కానీ మనం యూజ్ చేసే టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ని నియర్లీ 280 degrees సెంటిగ్రేడ్ దగ్గర కానీ మనం హీట్ చేసామంటే డార్క్ పర్పుల్ కలర్లోకి కన్వర్ట్ అవుతుందమ్మా. నెక్స్ట్ స్ప్రింగ్స్. సో షాక్ అబ్జార్బర్స్ ఆర్ షాక్ అబ్జార్బింగ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 300 degrees సెంటిగ్రేడ్ దగ్గర కానీ హీట్ చేసామంటే అవి బ్లూ కలర్లోకి కన్వర్ట్ అవుతాయమ్మా. సో బేస్డ్ ఆన్ ది కలర్ని బేస్ చేసుకొని అండ్ టైప్ ఆఫ్ మెటీరియల్ని బేస్ చేసుకొని ఎంత టెంపరేచర్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. లేదంటే కలర్ని అండ్ టెంపరేచర్ని బేస్ చేసుకొని మనం ఎంత టెంపరింగ్ చేసామనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు అమ్మా. సో దీస్ ఆర్ ది కలర్ కండిషన్స్. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ టెంపరింగ్. అసలు టెంపరింగ్ చేయాల్సిన పర్పస్ ఏంటమ్మా? సో జనరల్గా టెంపరింగ్ ఈజ్ డన్ టు ఏ స్టీల్ దట్ హ్యాస్ బీన్ క్వంచ్డ్ విచ్ మే బీ హార్డ్ అండ్ బ్రిటిల్. సో ఈ టెంపరింగ్ చేయాల్సిన పర్పస్ ఏంటంటే మనం ఈ టెంపరింగ్ అనేది టు ద స్టీల్స్కి చేస్తున్నామమ్మా. సో స్టీల్స్కి చేసినప్పుడు ఏమవుతుందంటే స్టీల్ అనేది హార్డ్ అండ్ బ్రిటిల్గా
తయారవుతుందమ్మా. సో ఇలాంటి వాటిల్ని మనం మెషినింగ్ కానీ చేయాలి అంటే అవేమవుతాయి, బ్రిటిల్లో ఉండడం వల్ల బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఆర్ క్రాక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయమ్మా. సో దేర్ ఫోర్ టెంపరింగ్ ఈజ్ డన్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ బ్రిటిల్నెస్. సో కాబట్టి ఆ బ్రిటిల్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం అండ్ ఇంక్రీజ్ ది ఆర్ ఇంప్రూవ్ ది టఫ్నెస్ అమ్మా, అంటే డక్టిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం అండ్ రిలీవ్ స్ట్రెస్సెస్ అమ్మా. సో డ్యూ టు దట్ హార్డ్నెస్ అండ్ బ్రిటిల్ నేచర్లో ఉండడం వల్ల ఇన్నర్ పొజిషన్ ఆఫ్ ది బాడీలో స్ట్రెస్సెస్ అనేవి ఎక్కువగా డెవలప్ అవుతాయమ్మా. దానివల్ల ఏమవుతుంది, సమ్ లోడ్ అప్లై చేయగానే అవి క్రాక్స్ ఫామ్ అవ్వడం, బ్రేక్ అవ్వడం అనేది అండ్ స్ట్రెస్ రిలీజ్ అవ్వడం వల్ల ఫామ్ అవుతుందమ్మా. సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు డూ ది టెంపరింగ్. అండ్ టెంపరింగ్ ఆల్సో విల్ రెడ్యూస్ ది ఛాన్స్ ఆఫ్ డిస్టార్షన్ అమ్మ. సో టెంపరింగ్ చేయడం వల్ల బ్రేక్ అయిపోవడం కానీ లేకపోతే షేప్ అవుట్ అయిపోవడం కానీ మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ బై రిమూవింగ్ ద ఇంటర్నల్ స్ట్రెస్సెస్ టెంపర్డ్ మెటీరియల్ ఈజ్ మోర్ డక్టైల్ అండ్ ఇట్ విల్ గివ్ బెటర్ ఇంపాక్ట్ రెసిస్టెన్స్ అమ్మ. సో ఈ ఇంటర్నల్ స్ట్రెస్సెస్ అనేవి విత్ ద హెల్ప్ ఆఫ్ టెంపరింగ్ ప్రాసెస్లో రిమూవ్ చేయడం వల్ల ఆర్ రెడ్యూస్ చేయడం వల్ల వీ కెన్ ఇంప్రూవ్ ది డక్టిలిటీ అమ్మ. సో డక్టిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంపాక్ట్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యామర్ని తీసుకుంటే దాని మీద మనం కంటిన్యూస్గా లోడ్స్ అనేవి ఆ షాక్ అబ్జార్బర్ అనేది జరుగుతుందమ్మా. సో దానివల్ల ఏమవుతుంది, ఇంపాక్ట్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈజీలీ మెషిన్డ్ అండ్ కోల్డ్ వర్క్. సో కోల్డ్ వర్కింగ్ కోసం కూడా యూజ్ చేయొచ్చు అండ్ మెషినింగ్ అనేది ఈజీగా జరుగుతుందమ్మా. అండ్ హాట్ వర్కింగ్ అండ్ కోల్డ్ వర్కింగ్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్లో కానీ చూసారంటే కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ అమ్మా, అంటే హైడ్రాలిక్ మిషన్స్లో కానీ అది పంచింగ్ మిషన్స్లో కానీ మనం మెటీరియల్ని హీట్ చేయకుండా డైరెక్ట్గా మనం కావాల్సిన షేప్లోకి కన్వర్ట్ చేస్తే దాన్ని కోల్డ్ వర్కింగ్ అంటారమ్మా. ఇఫ్ ఇన్ కేస్ మెటీరియల్ అనేది బ్రిటిల్ నేచర్లో ఉంటే కోల్డ్ వర్కింగ్ జరిగేటప్పుడు మెటీరియల్ అనేది ఫెయిల్ అయిపోతుంది, అది బ్రేక్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు డూ ది హాట్ వర్కింగ్, అంటే మెటీరియల్ ముందు హీట్ చేసి తర్వాత మనం మౌల్డ్ చేసుకోవడాన్ని హాట్ వర్కింగ్ అంటారమ్మా. సో కాబట్టి మెటీరియల్ అనేది బ్రిటిల్లో ఉంటే కోల్డ్ వర్కింగ్ పాసిబుల్ అవ్వదు, మెటీరియల్ అనేది డక్టైల్గా ఉంటే కోల్డ్ వర్కింగ్ విల్ ఆల్సో బీ పాసిబుల్ అవుతుంది. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ టెంపరింగ్. సో దీస్ ఆర్ అబౌట్ ది హార్డనింగ్, అండ్ హార్డనింగ్లో పంచింగ్ అంటే ఏంటో చూసాం అండ్ టెంపరింగ్ అంటే కూడా ఏంటో చూసామమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ హార్డనింగ్ టాపిక్ అమ్మా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్.